బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వైసీపీ నేత విజయసాయిరెడ్డితో కలిసి లోటస్ పాండ్ కు చేరుకున్నారు. కాసేపట్లో జగన్ సమక్షంలో రఘురామకృష్ణంరాజు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేసే అవకాశం ఉంది. రఘురామకృష్ణంరాజు చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశ్విత అందిస్తారు. అశ్విత, రఘురామకృష్ణంరాజు చేరికపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? యామిని, అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి చేరికలు అనేవి అధికంగానే అవుతున్నాయని చెప్పవచ్చు. పార్టీలో ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా మరొక పార్టీలోకి జంప్ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమరావతిలో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీ నుంచి మాత్రం ఎక్కువ మంది నాయకులు వైసీపీలోకి జాయిన్ అవుతున్నారు. తాజాగా చూసుకున్నట్లయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో మాత్రం చేరికలు దాదాపు ఎక్కువ అయ్యాయి. అయితే తాజాగా ఈ రోజు రఘురామకృష్ణంరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వైసీపీలో జాయిన్ అవుతున్నారు. దాదాపు 10 నిమిషాల క్రితమే లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఆయన జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే రఘురామకృష్ణంరాజును ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే వారం రోజుల క్రితమే ఆయన టీడీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కానీ టీడీపీని వీడే ప్రసక్తి లేదు, ఎంతకాలమైనా టీడీపీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు వారం రోజుల క్రితం. కానీ ఇప్పుడు వారం తిరగకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇది కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో సరైన నరసాపురం ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థి లేకపోవడంతో వైసీపీ కూడా అనేక చర్చలు జరిపింది రఘురామకృష్ణంరాజుతో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ లోక్సభ పార్టీలో చేరే అంశాలకు కావచ్చు, పార్టీ విషయాలకు సంబంధించి చూసుకునే నేతలంతా కూడా ముఖ్యంగా రఘురామకృష్ణంరాజుని భేటీ అయ్యారు. ఆయనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతలు కూడా కొంతమేర కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి చర్చలు ఫలించలేదు. వైసీపీలో చేరడానికే మొగ్గు చూపినట్లు ఆయన తెలిసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీ వైపు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి నిన్న సాయంత్రం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం ముగించుకొని జాతీయ ఛానల్లో ఇచ్చిన చర్చలో పాల్గొని వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లోనే జగన్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం ఇంకా ఆయన కంప్లీట్ గా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు అని తెలుస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో ముఖ్యంగా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎక్కడి నుంచి టికెట్ లేకపోవడంతో బీజేపీ నుండి జంప్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అవుతున్నట్టు తెలుస్తుంది. యామిని, ఇది లోటస్ పాండ్ దగ్గర ఉన్న పరిస్థితి. యామిని, ఓకే రైట్, థ్యాంక్ యూ అశ్విత.